హాయ్ మామ్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గచ్చకాయ అండ్ మిరపకాయ ట్విన్స్ వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. టైటిల్ చూసారు కదండి. సో ఈరోజు మా పిల్లలు ఇంత ఫేర్గా అవ్వడానికి యూజ్ చేసిన ఒక సీక్రెట్ స్పెషల్ బాత్ పౌడర్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టారు, అక్క ప్లీజ్ మీ పిల్లలకి తయారు చేసిన సున్నిపిండి ఎలా చేశారో ప్లీజ్ చెప్పండి అని. మౌని గారు అయితే చాలాసార్లు కామెంట్ చేశారండి వీడియో పెట్టమని. బట్ అన్ఫార్చునేట్లీ నేను వీడియోని పోస్ట్ చేయలేకపోయానండి. సారీ ఫర్ ది డిలే. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ 2 పిక్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తేడా క్లియర్గా తెలుస్తుందండి. మా బేబీస్కి 1 మంత్ ఉన్నప్పుడు తీసిన పిక్ అండి. అండ్ మా పిల్లలకి 1.5 ఇయర్ ఉన్నప్పుడు తీసిన పిక్ అండి. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. వాళ్ళ కలర్ అంత చేంజ్ అవ్వడానికి నేను ఒకే ఒక టిప్ ఫాలో అయ్యానండి. టిప్ చెప్పడానికి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. డెఫినెట్గా నేను చెప్పే విషయాలతో మీరు కనెక్ట్ అవుతారు. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మా పాప అండ్ బాబు ఇద్దరు కూడా పుట్టినప్పుడు చాలా ఫేర్గానే ఉన్నారండి. కాకపోతే లో బర్త్ బేబీస్ అవ్వటం వలన వాళ్ళని ఎన్ఐసీయూలో పెట్టారు. ఎన్ఐసీయూ నుండి తీసుకొచ్చిన 3 డేస్ వరకు కూడా బాగానే ఉన్నారండి. కానీ తర్వాత నుండి కలర్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ వీడియోలో మీరు క్లియర్గా చూసినట్లయితే అర్థమవుతుందండి. ఇది 2 మంత్స్ ఉన్నప్పుడు తీసిన వీడియో. 2 మంత్స్ వచ్చేసరికి అయితే చాలా బ్లాక్గా అయిపోయారండి. పేరెంట్స్కి ఏంటంటే కామన్గా పిల్లలు బ్లాక్గా ఉన్నారా వైట్గా ఉన్నారో అనేది సంబంధం ఉండదండి. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన పిల్లలు మనకి ముద్దు. సో వాళ్ళ కలర్తో అనేది మనకు అస్సలు సంబంధం ఉండదు. కానీ రిలేటివ్స్ అలా ఉండరు కదండి. మన మనసుకి ఏదైతే బాధ అనిపిస్తుందో ఆ మాటల్ని అంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు మనకి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుందండి. సో నాకు కూడా అలానే అనిపించి ఇంకెలా అయినా బేబీస్కి కలర్ చేంజ్ చేయాలి అని నార్మల్గా ఇంట్లో తయారు చేస్తారు కదండి, ఆ సున్నిపిండిని తయారు చేసి ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఆయిల్ మసాజ్ చేయడం, సున్నిపిండి పెట్టడం, ఇంకా బాతింగ్ అనేది డైలీ ఉండేది. ఇంకా మా బాబు అలా గ్రాడ్యువల్లీ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇంకా మా బాబు కలర్ రావడం అనేది స్టార్ట్ అయిందండి. చూడండి ఈ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మా పాపతో కంపేర్ చేస్తే మా బాబు కొంచెం ఫేర్గా అయ్యాడు. ఎక్కువ ఫెయిర్నెస్ ఏమీ వచ్చేలేదండి. బట్ కలర్ చేంజ్ అవ్వడం అనేది మాత్రం స్టార్ట్ అయింది. సో అప్పుడేంటంటే ఇంకొక డైలాగ్ స్టార్ట్ చేశారనమాట. అదేంటంటే, అయ్యో బాబు వైట్గా ఉన్నాడే, పాప మాత్రం బ్లాక్గా ఉంది, రివర్స్లో కలర్స్ వచ్చుంటే బాగుండేది అని అనడం స్టార్ట్ చేశారు. అది కూడా నాకు చాలా పెయిన్ఫుల్గానే అనిపించేదండి. కలర్ కోసం ఇంతలా ఆలోచించే వాళ్ళు ఉంటారా అని మా పిల్లలు పుట్టాక నాకు అర్థమైందండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫేస్ కలగా ఉంటే వాళ్ళు అందంగా ఉన్నట్టేనండి. నాకైతే మా పాప చాలా అందంగా అనిపించేది. బట్ ఏంటంటే ఈ వచ్చిన జనాలు కానీ రిలేటివ్స్లో కొందరు, అందరూ అని చెప్పను, కొందరు మాత్రం ఏంటంటే స్పెసిఫిక్గా అనేవారనమాట. బాబు బాగున్నాడు అని బాబుకు ముద్దులాడేవారండి. బట్ పాపని మాత్రం ముద్దులాడేవారు కాదు. అది అంత కలర్ వేరియేషన్ చూసి అలాగా పిల్లల్లో కూడా ఇలా తేడా చూడడం అనేది నాకు నచ్చేది కాదు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నేను డిసైడ్ అయ్యానండి, పాపని ఎలా అయినా కూడా చాలా ఫెయిర్గా చేయాలని. ఇంకా పాపకి డైలీ సున్నిపిండి పెట్టేవాళ్ళమండి. అయినా కూడా కలర్లో ఎలాంటి చేంజ్ ఉండేది కాదు. ఆ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ నాకు ఒక అడ్వైస్ ఇచ్చారండి. వాళ్ళ మనవరాలకు కూడా ఇదే టిప్ ఫాలో అయ్యారంట. సో నాకు ఆ టిప్ ఏంటో చెప్పారు. ఇంకా ఆ టిప్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాక చూడండి పిక్స్ అన్నీ మీకు లైన్గా చూపిస్తాను. మా పాప ఫేస్లో ఎంత చేంజ్ వచ్చిందంటే, ఎవ్రీ మంత్ నేను ఫోటో తీసేదాన్ని. ఎవ్రీ మంత్ కూడా చాలా చేంజ్ కనిపించేది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ తర్వాత మా బాబుకి కూడా యూస్ చేయడం స్టార్ట్ చేసామండి. మా బాబు అయితే మిల్కీ వైట్లోకి చేంజ్ అయిపోయాడు. ఈ పౌడర్ యూస్ చేసాక ఏంటంటే చాలా ఫెయిర్గా అయిపోయాడు వాడు కూడా. ఇంకా పాపకి 5th మంత్లో ఇది స్టార్ట్ చేసామండి. 6th మంత్ బర్త్డే ఫోటోకి చూడండి, ఇద్దరు కూడా సేమ్ కలర్లోకి వచ్చేసారండి. ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ కొంచెం వేరియేషన్ ఉంది అంతేని. ప్రెజెంట్ మా పాప స్కిన్ టోన్ ఎలా ఉందండి. సో ఇంత ఎఫెక్టివ్గా వర్క్ చేసిన ఆ టిప్ ఏంటో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఈ బాత్ పౌడర్ తయారు చేయడానికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఆరెంజెస్ అండి. ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో ఉన్న వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని ఏంటంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. అవేవి కాదండి, ఓన్లీ ఆరెంజ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే ఆరెంజెస్ని మీరు చూస్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ ఆరెంజెస్ తీసుకుంటున్నానండి.
మీరేం చేస్తారంటే స్టార్టింగ్ కాబట్టి ఒక హాఫ్ కిలోనే తీసుకోండి. ఇప్పుడేం చేస్తున్నా అంటే తొక్కలన్నీ తీసేసి సైడ్ పెట్టుకోవాలండి. ఇంకా మన స్పెషల్ బాత్ పౌడర్‌లో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇదేనండి. వీటిని తెలుగులో ఖర్జూరాలు అంటారండి. ఏ ఆయుర్వేద షాప్‌లో అడిగినా కూడా మీకిస్తారు. వీటిని హిందీలో కచూర్ సుగంధి అంటారండి. ఇంగ్లీష్‌లో అయితే వైట్ టర్మరిక్ అంటారు. వీటి బెనిఫిట్స్ ఏంటో గూగుల్‌లో కొట్టి చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అండ్ ఇది స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానిలో ఆరెంజ్ తొక్కల్ని అండ్ ఈ ఖర్జూరాల్ని వేసేసి ఇంకా ఎండలో పెట్టేయడమే. ఒక కేజీ ఆరెంజెస్‌కి నేను ₹50 ఖర్జూరాలు తెప్పించానండి. క్వాంటిటీ విషయంలో చెప్పాలంటే నాకు తెలిసి ఒక 10-15 గ్రామ్స్ ఉంటుందండి. అంతే తీసుకున్నాను. ఇలా ప్లేట్‌లో వేసుకున్న ఆరెంజ్ తొక్కలు అండ్ ఖర్జూరాల్ని డైలీ ఎండలో పెట్టాలండి. అండ్ వీటికి ఎండ అనేది చాలా తగలాలండి. 6-7 డేస్ ఎండలో పెట్టుకోవాలండి వీటిని. అండ్ తర్వాత తీసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే రోజెస్ అండి. అవి కూడా న్యాచురల్ రోజెస్సే. అంటే ఆర్టిఫిషియల్‌గా దొరుకుతాయి కదా! ఆ రోజెస్ కాకుండా న్యాచురల్‌గా దొరికే రోజెస్‌ని మాత్రమే తీసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఓన్లీ నీడలోనే వీటిని ఎండబెట్టుకోవాలండి. అంటే ఎండ సెగ తగలాలి. కానీ డైరెక్ట్‌గా ఎండ మాత్రం తగలకూడదు. సో, అలా వీటిని డ్రై చేసుకోవాలనమాట. ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. సో, 4 డేస్‌లోనే ఇవి డ్రై అయిపోయాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కచోరాల్ని ఈజీగా మనం ఇరపగలిగితే అవి డ్రై అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఆరెంజెస్ కూడా బాగా డ్రై అయిపోయాయండి. రోజ్ పెటల్స్‌ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. నేనైతే ఒక బాక్స్‌తో తీసుకున్నాను. చూడండి ఇవన్నీ కూడా నీడలో ఆరబెట్టిన రోజ్ పెటల్సే. మనం రోజ్ పెటల్స్ ఎంత ఎక్కువగా ఏస్తే అంత బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్. ఇప్పుడు డ్రై అయిపోయిన రోజ్ పెటల్స్, ఆరెంజెస్ అండ్ ఖర్జూరాలని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలండి. ఇన్‌కేస్ పౌడర్‌లా అవ్వకపోతే మీరు జల్లెడ పట్టించేసేయండి. ఎందుకంటే బేబీస్‌కి పెడతాం కాబట్టి అది మెత్తగా ఉంటేనే బావుంటుందండి. వాళ్ళ స్కిన్ అనేది రఫ్ అవ్వదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ చాలా మెత్తగా అండ్ సాఫ్ట్‌గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక టైట్ కంటైనర్‌ని తీసుకొని అందులో పౌడర్‌ని ఎత్తేసుకోండి. అండ్ మూత పెట్టేసుకొని మీరు ఎన్ని మంత్స్ అయినా దీన్ని స్టోర్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు ఈ పౌడర్‌ని పిల్లలకి ఎలా యూజ్ చేయాలి అనేది చూసేద్దాం. డైలీ ఏం చేస్తారంటే టేబుల్ స్పూన్ ఉంటుంది కదండీ! అంత క్వాంటిటీలో ఈ పౌడర్‌ని తీసుకోండి. ఇందులో పచ్చి పాలను గానీ లేదా కాచి చల్లార్చిన పాలని గానీ ఏదైనా కూడా కలిపేసి ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి. అండ్ ఇలా కలిపిన పేస్ట్‌ని ఏం చేస్తారంటే ఒక 1 అవర్ సైడ్ ఉంచేసేయండి. దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 1 అవర్ తర్వాత మీరు మూత తీసి చూసినట్లయితే మీరే అబ్జర్వ్ చేస్తారండి. మీరు కలిపిన క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీగా ఇది మారుతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఏం చేయాలంటే బేబీస్‌కి డైరెక్ట్‌గా అప్లై చేసేయడమేనండి. ఇలా అప్లై చేశాక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు ఉంచొచ్చండి. తర్వాత నార్మల్‌గా స్నానం చేయించేసేయడమే. కానీ ఇది వింటర్ సీజన్ కదండీ! సో, నేనేం చేస్తానంటే ఇలా పేస్ట్‌లా అప్లై చేయకుండా కొంచెం లిక్విడ్‌గా దాన్ని మార్చుకుంటాననమాట. అంటే ఒక గుడ్డలో వేసేసి మొత్తం వాటిలో ఉండే రసాన్నంతా తీసేసి బేబీస్‌కి అప్లై చేసేస్తాను. ఎందుకంటే వింటర్ సీజన్‌లో ఎక్కువగా పిల్లలు ఇలా వేసుకోవడానికి ఇష్టపడరండి. ఎందుకంటే చలిగా ఉంటుంది కదా! సో, అందుకనే కొంచెం నేను లిక్విడ్‌లా తీసుకొని పిల్లలకి అప్లై చేసేస్తాను. నేను మాక్సిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచుతాను. ఎక్కువగా 1 అవరే ఉంచుతానండి. 1 అవర్ తర్వాత నార్మల్‌గా స్నానం చేయించేస్తాను. ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. నిజంగా మీరు చాలా ర్యాపిడ్ చేంజ్ చూస్తారండి. ఫస్ట్ మాత్రం ఏం చేస్తారంటే బేబీస్‌కి ఈ పౌడర్ తయారు చేశాక వాళ్ళ స్కిన్ మీద ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇది అప్లై చేసి చూడండి. బాడీ మీద ఎలాంటి ర్యాషెస్ రాకపోతే హ్యాపీగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చండి. 99% ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. కానీ ఇన్ కేస్ మీ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ అనుకోండి. కొందరు పిల్లలదేంటంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అంటే నార్మల్ కంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు. సో, అందుకనే మీకు చూసుకోమని చెప్తున్నాను. ఇంకా నాలా బాధపడే మదర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సిస్టర్స్ లేదా మీ రిలేటివ్స్‌లో ఎవరో ఒకరు ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాలా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒక లైక్ కూడా చేయండి.